నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు పరమాత్మ అనుగ్రహాన్ని సులభంగా పొందడం కోసం ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం కోసం దేవాలయానికి వెళ్లే సమయంలో ముందుగా ఆలయ ప్రవేశానికి పూర్వం కాళ్ళు, చేతులు వీటన్నిటిని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకునే సమయంలో అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గత్నోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః అని మనసులో స్మరించుకోవాలి. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే శరీరం లోపల శరీరం బయట అంటే మానసికంగా శారీరకంగా పవిత్రతను పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కాళ్ళు చేతులు కడుక్కొని దేవాలయంలో పరమాత్మ దర్శనం కోసం ప్రవేశించాలి. అలాగే దేవాలయంలోకి ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, నిర్మలమైనటువంటి మనస్సుతో పరమాత్మ అనుగ్రహం కోసం దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయంలోకి వెళ్ళగానే ప్రతి దేవాలయానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు. ఆయన అనుమతి తీసుకుని దేవాలయంలోకి ప్రవేశించినట్లయితే మనం చేసేటటువంటి పూజలు, దీపారాధనలు, ప్రదక్షిణలు అన్నీ కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. శివాలయానికి వెళ్లే సమయంలో తెలుపు రంగు నూలు వస్త్రాలు, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లే సమయంలో తెలుపు, ఎరుపు రంగు వస్త్రాలు, అమ్మవారి ఆలయానికి వెళ్లే సమయంలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించి దర్శనానికి వెళ్ళినట్లయితే అమ్మవారి అనుగ్రహానికి, శివకేశవుల అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బావుల యందు కానీ, పుష్కరిణి యందు కానీ ప్రాతకాలంలో ఎవరైనా సరే స్నానాన్ని ఆచరించినట్లయితే నవగ్రహ బాధల నుంచి చాలా త్వరగా విముక్తులవ్వచ్చు. నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దేవాలయ ప్రాంగణంలో ఉన్న బావుల యందు కానీ, పుష్కరిణి యందు కానీ ప్రాతకాలంలో చేసే స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దేవాలయానికి వెళ్ళే సమయంలో ఎవరైనా సరే స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలను కానీ, పత్రాలను కానీ, ఫలాలను కానీ నివేదించినట్లయితే పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఏ దేవాలయ దర్శనమైనా సరే తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో పూర్తవుతుంది. పుణ్యక్షేత్రాల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదం తీసుకుని వచ్చి ఆ క్షేత్ర సందర్శనం చేయలేని వాళ్లకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయితే చక్కటి శుభ ఫలితం కలుగుతుందని కూడా పురాణాల్లో వర్ణించారు. అలాగే దేవాలయాన్ని నీటితో శుభ్రం చేస్తే దాన్ని సమ్మార్జన అనే పేరుతో పిలుస్తారు. స్వయంగా తెచ్చినటువంటి జలంతో దేవాలయాన్ని శుభ్రపరిచినట్లయితే సకల పాపాలు కూడా నశించబడతాయని, భోగభాగ్యాలు కలుగుతాయని మనకు పురాణాలలో వివరించడం జరిగింది. అలాగే దైనందిన జీవితంలో అనేక కష్ట నష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా పుణ్యక్షేత్రంలో దేవతామూర్తి సుప్రభాత సేవలో వరుసగా 9 రోజులు పాల్గొన్నట్లయితే అన్ని రకాలైనటువంటి కష్టాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా కర్ణే పుష్పం గళే గంధం కేశానాం తులసీదళం అంటుంది శాస్త్రం. అంటే దైవ ప్రసాదంగా లభించినటువంటి పుష్పాలను కానీ, పత్రాలను కానీ మనం ప్రసాదంగా స్వీకరించినట్లయితే పరమాత్మ అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలం కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ దేవాలయ సందర్శనం చేసినట్లయితే భగవంతుడి కృపకు పాత్రలమై కార్యసిద్ధిని పొందవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా అమ్మవారి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ విధంగా అమ్మవారిని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భానునొద్దకు చేరి బ్రహ్మాండమంతయు చౌకళించిన రూపు నాకు చూపు, సముద్రంబుదాటెడు సమయంబునందుండు భీకర రూపంబు నాకు చూపు, భూమిజ నమ్మను పొమ్మన్నా గగనంబుదాక పెంచిన రూపు నాకు చూపు,
సౌమిత్రి బ్రతికింప సంజీవి కరిగిన నాటి ఉత్తమ రూపు నాకు చూపు. దినము నీ భక్తవరులకు దివ్య దర్శనంబు దయసేయు రూపంబు నాకు చూపు. హరిపద విధేయ ఉన్నవపుర సుగేయ అఖిల రిపు కులాజేయ వీరాంజనేయ. ఓ వీరాంజనేయ స్వామి, నీ దర్శన భాగ్యం కలగాలి నాకు అని భావిస్తున్నానయ్యా. ఏదో ఒక రూపంలో నాకు నీ దర్శనం ఇవ్వటం కాదు, అనేక విధాలుగా ఈ జగత్తుకి సంభ్రమాశ్చర్యాలు కలిగించినటువంటి మహాద్భుత సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి నీ చరిత్రలో. ఆయా సన్నివేశాలలో నువ్వు ఏ విధముగా నీ రూపమును మార్చి అక్కడ నువ్వు విజయాన్ని సాధించావు. ఒక్కసారి ఆ విషయంపటికి కూడా తలుచుకుంటే మా అందరికీ ఆనందము ఆశ్చర్యము కలుగుతుందో ఆ రూపాలన్నీ కూడా నాకు చూపించాలి నువ్వు. భానునొద్దకు నేగి బ్రహ్మాండమంతయు చౌకళించిన రూపు నాకు చూపు. సూర్యభగవానుడి దగ్గరకు వెళ్ళి నువ్వు అద్భుతమైనటువంటి విద్యలన్నీ నేర్చుకున్నావు, మహాశాస్త్రములన్నీ. ఆ సూర్యభగవానుడు ఆగి చెప్పేందుకు అవకాశం లేదు గనక ఉదయాద్రిపైన ఒక పాదం మోపి, ఆ అస్తాద్రిపైన మరి ఒక పాదం మోపి, బ్రహ్మాండమంతా కూడా నీ దేహం పెంచి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క గమనానికి ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఆయనకు అవకాశం కల్పించి ఆయన దగ్గర చదువుకునే అద్భుతమైన అవకాశాన్ని నువ్వు సృష్టించుకుని అంతటి బ్రహ్మాండాన్ని ఆక్రమించినటువంటి రూపంతో అంజలి ఘటించి ఆ విద్యలను నేర్చుకున్నావు కదా. ఆ పరమాద్భుతమైన ఆ బ్రహ్మాండ దర్శనం నాకు నువ్వు ప్రసాదించు. సంద్రంబు దాటెడు సమయంబునందుండు భీకర రూపంబు నాకు చూపు. సీతాదేవిని అన్వేషించటం కోసం సాగర లంఘనం చేసినప్పుడు సింహిక నిన్ను ఆకర్షిస్తుంటే నువ్వు నీ శరీరాన్ని ఎంతగా భయంకరంగా పెంచావు, లంకిణిని చంపటానికి ఎంత భయంకరంగా పెంచావు. ఆ భీకర రూపాన్ని నాకు చూపించవయ్యా. ఆన్ని చూసి ఆనందించి నీ పైన భక్తిని మరింత పెంచుకునేటువంటి శక్తిని కూడా నాకు ప్రసాదించు. ఆ భయంకర రూపం చూసి నేను భయపడేలాగా కాదు, దాన్ని చూసి ఆనందించేటువంటి శక్తిని నాకు ప్రసాదించు. భూమిజ నమ్మను పొమ్మన్న గగనంబుదాక పెంచిన రూపు నాకు చూపు. సీతాదేవి రావణాసురుడే ఈ వానరుడి రూపంలో వచ్చాడేమో అని భావించి నేను నిన్ను నమ్మను పో అని అంటే, కాదమ్మా, నేను వానరుణ్ణి, వాయుపుత్రుణ్ణి, రామదూతని అని నువ్వు ఆకాశం అంత ఎత్తున పెరిగి ఆవిడకు చూపించినటువంటి విశ్వరూపం ఉన్నది కదా, ఆ రూపాన్ని నాకు చూపించు. సౌమిత్రి బ్రతికింప సంజీవి కరిగిన నాటి ఉత్తమ రూపు నాకు చూపు. లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణానికి మూర్ఛపోతే ఆ లక్ష్మణుణ్ణి బ్రతికించటం కోసం, సంజీవిని మూలిక కోసం నువ్వు నీ శరీరాన్ని పెంచి ఆ మూలికతో పాటుగా పర్వతాన్ని పెకలించి తెచ్చినప్పుడు ఆ మహాద్భుత రూపం ఎలా నువ్వు పెంచావో ఆ రూపంతో నాకు కనిపించు. ఈ రూపాలతో పాటు దినము నీ భక్తవరులకు దివ్య దర్శనంబు దయసేయు రూపంబు నాకు చూపు. నీ భక్తులు నాలాగా ఎంతమంది ఎన్నెన్ని విధాలుగా నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ఆ రూపాలన్నీ కూడా నాకు నువ్వు చూపించు. కనుక ఏ భక్తుడు ఏ రూపాన్ని కోరుతున్నాడో అలా అన్ని రూపాలతోనూ నాకు నీ దర్శనాన్ని ప్రసాదించు అంటూ పరమభక్తితో ఆంజనేయ స్వామి యొక్క లీలలను, ఆయన యొక్క నడవడిని ఉపాసిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ ఉన్నవ రామకృష్ణ కవుల వీరాంజనేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై వీరాంజనేయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారిని అర్చన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి నియమాల్లో
వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరకు వెళ్ళి ఆ స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక కుంకుమ భరిణ, ఒక అత్తరు సీసా, అరకిలో శనగలు ముత్తైదువులకు తాంబూలంలో ఉంచి వాయనంగా ఇవ్వటం వల్ల దీర్ఘ సుమంగళీతత్వం, అనారోగ్య సమస్యల నుంచి బయలుపడటం, ఆర్థిక పురోభివృద్ధి కలిగించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తులసి మొక్కలో పాలు పోసి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి గనక ఇస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అంటోంది శాస్త్రం. ఇక్కడ లక్ష్మీనారాయణ తత్వం రెండూ కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తూ ఉన్నాయి. అందున ఈ వైశాఖ మాసంలో ఎక్కువగా విష్ణుతత్వానికి, లక్ష్మీతత్వానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించటం సర్వత్రా కూడాను ఆరోగ్యము, ఐశ్వర్యము తత్వాలకి నిదర్శనంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఎర్ర గన్నేరు పూలు గనక ఉన్నట్లయితే ఆ ఎర్ర గన్నేరు పూలతో స్వామివారిని, అమ్మవారిని కూడా పూజ చేసి గంధపు చెక్క మీద తీసినటువంటి గంధాన్ని ఆ స్వామివారికి, అమ్మవారికి కూడా నివేదించి వడపప్పు, పానకం నివేదనగా సమర్పించి, వడపప్పు, పానకం, మామిడి పండ్లు వీటన్నిటినీ కూడాను ఆలయంలో తాంబూలంతో సహా వాయనంగా గనక ఇచ్చినట్లయితే చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు ద్విగుణీకృతమైనటువంటి శైలిలో అభివృద్ధి పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇవన్నీ కూడా ఎందుచేత చెయ్యాలి అంటే మనకి తెలియకుండా కర్మ వెంటాడుతూ ఉంటుంది. కర్మమును బుట్టు జీవుడు కర్మమున గలుగు సుఖదుఖములు అన్నారు. ఆ కర్మ విధ్వంసనకు ఇవి సహకరిస్తాయి. చక్కటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించటానికే మన్ని పాలిస్తూ ఉన్నటువంటి అంతర్యామికి నమస్కృతాంజలి గడిస్తూ మనం చేయటం అన్నమాట. ఇలా చేయటం వెనకాల సంప్రదాయ లక్షణం ఎంతగానో ఇమిడి ఉన్నది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:38. తిథి అష్టమి సాయంకాలం 6:04 వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 10:43 వరకు. వర్జం సాయంకాలం 6:06 నుంచి 7:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12 వరకు.
మరల మధ్యాహ్నం 12:35 నుంచి 1:29 వరకు అమృతకాలం, రాత్రి 3:56 నుంచి 5:34 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం అనఘాష్టమి మరియు శుక్రవారం. అనఘాదేవి లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది. దత్తాత్రేయుడు విష్ణు స్వరూపంగా భావించబడతాడు. కాగా ఈరోజు వచ్చేటువంటి అనఘాష్టమి ప్రత్యేకత కలిగినది. మనం ఆ అనఘాదేవిని అలాగే దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా సరియైన వివేకం వృద్ధి చెందుతుంది, పాపాలు తొలగుతాయి. ఏ వ్యక్తినైనా సరే బాధించేది పాపం, ఆనందాన్ని ఇచ్చేది పుణ్యం. అంటే లక్ష్మీదేవి కూడా ఎవరైతే పాపాలను తగ్గించుకుని పుణ్యాన్ని పెంచుకుంటారో వారిని అనుగ్రహిస్తుంది. అలా కానప్పుడు ఆ ధనమే వ్యక్తికి దుఃఖప్రదమవుతూ ఉంటుంది, కష్టప్రదమవుతూ ఉంటుంది. కాబట్టి డబ్బు ఉండడము ఇబ్బంది, లేకపోవడము ఇబ్బంది. మనకు ధనము అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వచ్చినట్లయితే ఆనందప్రదము, అనుభవయోగ్యము అవుతుంది. అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా పాపాలను తొలగించుకున్నట్లయితే, పుణ్యాన్ని పెంపొందించుకున్నట్లయితే సంపద ఆనందప్రదమవుతుంది. నేటి ఆణిముత్యాలు. మంచి ఆలోచన కలిగిన వేళే మంచి ముహూర్తం. మంచి చెడుల మధ్యన ఉండే రేఖ చాలా సన్ననిది. విచక్షణ అనే భూతత్వంలో దానిని వెతికి పట్టుకోవాలి. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదు మదోజ్వల భారదేశం. తనుషు కుండలిని అంటారు ఉమాశాస్త్రంలో మహానుభావులు కావ్యకంఠ గణపతిమని. అందుకే ఈ శ్లోకం మొదటి వాక్యం జాగ్రత్తగా చూద్దాం. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే. ఈ వాక్యమంతా కుండలిని యొక్క గమనం చూపించారు. గుణిని గుహారణి గుహ్యే. ఈ శబ్దములు చాలా విశిష్టమైనవి. గుణిని, గుణిని అంటే గుణములు కలది అని అర్థం. అంటే నిర్గుణ స్వరూపమైనప్పటికీ కూడా, స్వతసిద్ధంగా నిర్గుణ అయినప్పటికీ కూడా సృష్టి స్థితిలయులు చేసేటప్పుడు ఆ తల్లి గుణిని అవుతున్నది, గుణములతో కూడింది అవుతున్నది. అంతేకాదు భక్తజనులను అనుగ్రహించడానికి కారుణ్య, వాత్సల్య, ఇత్యాది దివ్యగుణములతో శోభిల్లుతున్నది. మనం అమ్మవారిని నమస్కారం చేస్తున్నామంటే అమ్మ మనకి దయ చూపించాలనే నమస్కారం చేస్తున్నాం కదా. దయ గుణమే కదా. ఆ దయ అనే గుణములో సర్వశక్తులు దాగి ఉన్నాయి కదా. కనుక సర్వశక్తులతో కూడినటువంటి వాత్సల్య కారుణ్యాది గుణములతో ప్రకాశించే తల్లి గుణిని. గుహారణి, ఇది గొప్ప చిత్రమైన శబ్దం అండి. గుహా అరణి, రెండు మాటలు వేశారు. గుహ అంటే రహస్య స్వరూపిణి అని అర్థం. పరం పుమాం సన్నిహితం గుహాయాం అని మనకు ఉపనిషత్తు చెప్తున్నది. ఆ గుహయందు ఉన్నది. గుహ అనగా హృదయము అని కూడా అర్థమున్నది. ఎందుకంటే హృదయం మన శరీరంలో అదే రహస్య స్వరూపం. రహస్యమైనది హృదయం. ఆ హృదయమునందు ఆవిడుందిట. మన హృదయంలోనే ఆవిడుందండి. ఎలా ఉన్నది? అరణి వలె ఉన్నది. గుహారణి. గుహారణి అని చెప్పడంలో రహస్యముగా ఉన్న అరణి అన్నారు ఇక్కడ. ఎందుకంటే అరణి యందు అగ్ని ఉంది. అరణి యందు అగ్ని ఉన్నది తెలుసు, కానీ ఎలా తెలియబడుతుంది? మథనం చేస్తే కానీ అందులో ఉన్న అగ్ని మనకు తెలియబడట్లేదు, కానీ అందులో ఉండడం మాత్రం ఉన్నది. అరణియందు అగ్ని ఏ విధంగా రహస్యముగా ఉన్నదో అదేవిధంగా హృదయ గుహయందు ఆ తల్లి రహస్యముగా ఉన్నది. అమ్మవారు అందరిలో ఉన్నారు కుండలిని రూపంగా అని చెప్పినప్పుడు మరి అందరికీ తెలియబడుతోంది ఆ తల్లి? తెలియబడట్లేదు, ఉండడం మాత్రం ఉన్నది. శాస్త్రం చెప్పింది కనుక మనం నమ్మేం కనుక ఉందని ఒప్పుకుంటున్నాం. కానీ ఎలా ఉన్నదయ్యా అంటే అరణియందు అగ్ని వలె. ఇలా చెప్పడం గొప్ప విషయం అండి. అరణియందు అగ్ని ఉన్నది నిజమే, కానీ తెలియాలంటే ఏం చేయాలి? మథనం చేయాలి. అలాగే నీ హృదయమునందు పరతత్వం ఉన్నదని నిజమే, తెలియాలంటే ఏం చేయాలి? మథనం చేయాలి. ఆ మథనమే సాధన. సాధన చేస్తే నీ హృదయంలో ఉన్న పరతత్వాన్ని తెలుసుకోగలవు అని చెప్పడం కోసమే అరణి శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు. అది దీనిలో ఉన్న విషయం. ఎందుకంటే ఉపనిషత్తు అంతా కూడాను అరణి మంత్రంతోనే చెప్తున్నది. మన అధరా అరణిహి ఉత్తర ఇలా చెప్పేటప్పుడు అధర
ఉత్తర చెప్పేటప్పుడు అరణితోనే పోల్చారు. మన యజ్ఞ సంస్కృతి కనుక అరణితోనే పోలుస్తారు. అరణి అంటే తెలుసు కదా, యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని రగల్చడం కోసం మథనం చేస్తారు. ఆ అగ్నినే యజ్ఞాగ్ని యందు వాడతారు. దానికి అరణి అని పేరు. అరణి మంథానము అంటారు దానికి. అంటే ఒక జమ్మి కొయ్య తీసుకొని కింద బల్లలాగా పైన కవ్వంలా చేసుకొని మథనం చేసి తీసిన అగ్ని, అది అరణి మథించి సాధించిన అగ్ని, అది యజ్ఞమునందు ప్రతిష్ఠ చేయాలి. అగ్నిని సాధించడం కోసం అరణి మథనం జరుగుతుంది. సరిగ్గా దీనికి సంబంధించి మనకి శ్రీ విద్యలో ఒక అద్భుతమైన శ్లోకం ఉన్నది. అంతర్నిరంతరం అనింధన మేధమాని, అది ఇక్కడ తెలుస్తుంది. అంతః నిరంతరం అనింధన మేధమాని, లోపల ఇంధనాలు లేవండి. అక్కడైతే 2 కర్రపుల్లలు కనబడుతున్నాయి, కర్రచెక్కలు. ఇక్కడ మరి ఇంధనం ఏమిటి? హృదయమే. మరి అక్కడ ఎలా మథనం చేస్తున్నావు? అంతర్నిరంతరం, నీ లోపల నిరంతరము మథనం చేయి, సాధన చేయి. అప్పుడు ఆ లోపల జ్వలించేటటువంటి ఆ జ్వాలారూపిణి అమ్మవారిని నువ్వు పొందగలవు. అందుకు గుహారణి అన్నప్పుడు నీ హృదయమునందు రహస్య రూపముగా ఉన్నటువంటిది. అందు గుహ్యే, గుహ్యే అంటే గుహయందున్నది గుహ్య. గుహ్య అనే నామం మనకి లభిస్తున్నది లలితా శాస్త్రంలో. గుహ్య అనేటువంటి మాట ఇక్కడ చెప్తున్నారు. గుహ్యకి సంబోధనే గుహ్యే. గుహయందున్న తల్లి అనగా హృదయ గుహయందున్న తల్లి గురుమూర్తే. ఇప్పుడు గురుమూర్తి, ఆ తల్లే గురుస్వరూపం. మనకు గురువు లభించాడు అంటే ముందు తల్లి మనల్ని గురువుగా అనుగ్రహించింది కనుకనే గురువు లభించాడు. అందుకే శ్రీ గురు సర్వకారణభూత శక్తి అని భావనోపనిషత్తు చెప్తున్నటువంటి మంత్రం. శ్రీ గురువు సర్వకారణభూత శక్తి, సర్వకారణభూత అయిన శక్తియే గురువు, లేదా గురువు సర్వకారణభూత అయిన శక్తి. ఈ చెప్పేటప్పుడు సర్వకారణభూత అయిన శక్తి ఎవరు? అమ్మవారే కదా. అందు గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. ఇది మనకి సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. అందు గురుమండలం అంతా అమ్మ రూపమే అని గ్రహించగలగాలి. ఈ మొత్తం ఇప్పుడు మనం ఈ పద్యాన్ని మరొక్కసారి చూసుకుంటే కుండలిని శక్తిగా ఉన్నది, అదేవిధంగా హృదయమనందు ఆత్మస్వరూపముగా ఉన్నటువంటిది, ఈ జ్ఞానం కలిగించే గురుస్వరూపం కూడా అమ్మవారు అని 3 భావనలు ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు. కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వం నమామి కామాక్షి. ఇది తర్వాత శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. కొన్ని ఒక శ్లోకం దాటి మళ్ళీ ఎన్నో శ్లోకంలోకి పరిగెడుతున్నాం. కొన్ని పక్కపక్కనే ఉంటున్నాయి చూడండి, ముఖ్యమైన ఎంచుకోవడం. అభిదాకృతిర్భిదాకృతి రచిదాకృతిరపిచిదాకృతిర్మాతః అనహంతా త్వమహంతా భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం. నిజంగా ఇలాంటి పద్యాలు అర్థం అవడం తర్వాత చదవండి, చదివించండి. ఎంత మధురంగా, ఎంత చమత్కారంగా ఉంటాయో. పిల్లలకి ఇవి చదివించి పోటీలు పెడితే భలే ఉంటుందండి. వాళ్ళ నోళ్ళు బాగా తిరిగి ఆరోగ్యం బాగుపడుతుంది. ముందు ఆ వాయు సంచారంతో ప్రాణాయామ విద్యలో పనిచేస్తే ఒక్కొక్క శ్లోకం పఠనం కూడా. అభిదాకృతిర్భిదాకృతి రచిదాకృతిరపిచిదాకృతిర్మాతః. అమ్మా నువ్వు అభిదాకృతి భిదాకృతి, ఈ చెప్పడంలో అద్భుతం చూడండి. ఇక్కడ నిజానికి వ్యాఖ్యానిస్తే ఇదే చాలాసేపు చెప్పుకోవచ్చు, అంత ఉంది దీనిలో. అభిదాకృతి భిదాకృతి, అమ్మా అభేదమైన స్వరూపము నువ్వే, భేదస్వరూపము నువ్వే. అచిదాకృతి చిదాకృతి, నువ్వు చిత్ ఆకృతివి నువ్వే, అచిత్ ఆకృతివి నువ్వే. అనహంత త్వం అహంత, అమ్మా నువ్వు అహంతవు, నువ్వు అనహంతవు. ఇవి పరస్పర విరుద్ధ శబ్దములండి. చూడండి, అభిదాకృతి అంటే అభేదమైన ఆకారము, భిదాకృతి అంటే భిన్నత్వముతో కూడిన ఆకారము. అభిన్నమైన స్వరూపము నువ్వే, భిన్న స్వరూపము నువ్వే. ఇది మనం పరిశీలించడం చాలా ముఖ్యం. మనం పరతత్వం గురించి చెప్పేటప్పుడు ఇదంతా తీసేయండి అని తీసేస్తూ ఉండడం ఒక పద్ధతి, అసలు ఇది దానికి భిన్నము కాదని దర్శించడం మరొక పద్ధతి. ఈ రెండూ కావాల్సిందే. అసలు ఇవన్నీ తీసి అది దర్శిస్తే అప్పుడు తెలుస్తుంది ఇది దానికి భిన్నము కాదనే విషయం. ఇది కూడా ఒక తత్వచింతన. అందుకు అమ్మవారిని గురించి ఆలోచించడం మొదలు పెడితే ఎంత తికమకగా ఉంటుందంటే భ్రమయసి అన్నారు ఇక్కడ. భ్రమయసి అంటే తిప్పుట, తికమక పెట్టుట. అమ్మ తికమక పెట్టడంలో నువ్వు చాలా గొప్పదానివమ్మ అన్నారు. ఆవిడ తికమకే ఈ ప్రపంచం అంతా కూడా అండి. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు శంకరులు సౌందర్యలహరిలో, గుర్తుంది కదా. ఆ భ్రమయసి శబ్దం ఇక్కడికి వచ్చిందనమాట. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ యొక్క పట్టపురాణి అంటే పరబ్రహ్మకు అవిభాజ్య అయిన ఓ శక్తి, నువ్వు ఈ ప్రపంచాన్ని తిప్పుతున్నావమ్మా. తిప్పడమే తికమకండి. ఎంత తికమకంటే నువ్వు అభిన్నాకారమా భిన్నాకారమా ఏదో తేల్చే గొడవ కంటే రెండూ నువ్వే అనడం హాయిగా ఉన్నదమ్మా. అభిన్నమైన ఆకారము నువ్వే, భిన్నాకృతివి నువ్వే, అచిదాకృతి నువ్వే, చిదాకృతి నువ్వే, అనహంతా నువ్వే, అహంతా నువ్వే. స్వస్తి.
అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. 500 శ్లోకాలు విన్న అమ్మవారంది, నీకేం కావాలండి? నా వాక్కు తీసేయమన్నారు. ఏమి ఎందుకంది? నేను పుట్టి ఏమీ మాట్లాడలేదు, మూగవాణ్ణి. నువ్వు ఇచ్చిన వాక్కుతో నిన్నే 500 శ్లోకాలలో ప్రస్తుతి చేశాను. వాక్కుంటే ఇంకోటి మాట్లాడతాను, తీసేయమన్నారు. అమ్మవారు తీసేసింది. అదే మూక పంచశతి. మూక పంచశతి ఎంత శక్తివంతం అంటే, పెద్దలు ఒక మాట చెప్తారు మూక పంచశతి గురించి. మూక పంచశతిని వ్యాఖ్యానం చేస్తాను, వేదిక మీద కూర్చుని ఆ శ్లోకం చెప్తాను అని ఎవరైనా సంకల్పం చేస్తే, పరదేవత పరిపూర్ణంగా అనుగ్రహిస్తే తప్ప ఒక్కనాటికి వేదిక మీద కూర్చుని ఆ శ్లోకం చెప్పడో. బ్రహ్మగారు సృష్టి చెయ్యాలి, వేదం చెప్పాలి 4 ముఖాలతో. అందుకని ఆయనకి నాలుక మీద నిలబడతావు. వదన, సంస్కృతంలో నోటికి వేరు మాట లేదు, ముఖము నోరు రెండిటికీ కలిపి ఒకటే. సంస్కృతంలో వదనం అంటే నోరు, వదనం అంటే ముఖం. వదనారవింద, బ్రహ్మగారి యొక్క నాలుక మీద ఉంటావు. వక్షో, శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలంలో ఉంటావు. వదనారవింద వక్షో వామాంక తటీ వశం వదీభూత పురుషత్రితయే త్రేధా. పరమశివుడికి ఎడమ తొడ మీద కూర్చుని ఎడమ భాగాన్ని ఆక్రమించి ఉంటావు. ఇలా ముగ్గురికి 3 చోట్ల ఉంటావు. 3 చోట్ల ఉన్న ఈ 3 శక్తుల్ని కలిపితే మళ్ళీ త్వమేవ కామాక్షి, నువ్వే అమ్మా కామాక్షి అన్నారు. ఎందుకని అలా ఉంటుంది అమ్మవారు అంటే, మీకు ఆధ్యాత్మ విద్య యందు సనాతన ధర్మంలో ఎప్పుడు భార్య అన్నది చెప్పినా శక్తి అని గుర్తు. భార్యని దేనికి సంకేతిస్తారంటే శక్తిని స్త్రీ రూపంగా సంకేతిస్తారు. శక్తి అవిభాజ్యము, విడివిడి ఉండేది కాదు, ఇద్దరి మధ్యలోంచి వెళ్ళరు కూడా, దంపతుల మధ్యలోంచి. బ్రహ్మగారి యొక్క వాగ్రూప శక్తి సరస్వతి. అందుకే సరస్వతి అంటే ప్రవాహము అని గుర్తు. దట్ విచ్ ఫ్లోస్ ఈజ్ సరస్వతి. ఏది ప్రవహిస్తుందో అని సరస్వతి. అయ్యా మీరు తప్ప నాకు ఎవరు చెప్తారండి, కరుణించి నాకు చెప్పండని వెళ్ళి పాదములు పట్టుకునేటప్పటికి చెప్పకుండా ఉండలేక తాను కష్టపడి నేర్చుకుని నెమరవేసి తెలుసుకున్న విషయాన్ని ఆపకుండా వాగ్ధార కింద ఎవడు వర్షించేస్తాడో, విద్యయందు మోహము లేకుండా వాడు విద్వాంసుడు, వాడు పండితుడు, వాడు లోకోపకారి, మేఘము వంటివాడు. కాబట్టి విద్యయందు మోహం ఉన్నా, నీరు ప్రవహించకపోయినా, సన్యాసి తిరగకపోయినా పాడైపోతాయి. సన్యాసి ఒక చోట ఉండకూడదు, తిరుగుతూ ఉండాలి. నీరు ఒక చోట ఉండకూడదు, దుర్వాసన వస్తుంది, ప్రవహించాలి. వాక్కు ఒకడి ఎందు ఉండిపోకూడదు. నేను నేర్చుకున్నది నా ఎందే ఉండిపోయింది అనుకోండి, నేర్చుకున్నదంటూ ఏమైనా ఉంటే ఉండిపోయింది అనుకోండి, లోకానికి పనికిరాదు. అది వాగ్రూపంలో ప్రవాహం అయిందనుకోండి, పనికొస్తుంది 10 మందికి. అందుకే సరస్వతి అంటే ప్రవాహము. ప్రవాహము వాగ్రూపము, వాక్కుగా వెళ్ళాలి. వాక్కుగా వెళ్ళాలంటే నాలుక మీద నర్తనం చెయ్యాలి వాగ్దేవిగా. అందుకని సరస్వతి బ్రహ్మగారికి నాలుక మీద ఉంటుంది. అందుకని విడివడి కనపడకూడదు, అందుకు కనపడ్డారు కలిసి. ఇది భృగువుకి తెలియదా? నేను మీతో మనవి చేశాను కదా. తెలిసిన సందర్భంలో ఇంకోలా అనిపించడం బుద్ధి మాయకు వశమైందని గుర్తు. ఇప్పుడు అందుకని అమ్మా నువ్వు ఒక ఆయనకి నాలుక మీద ఉన్నావు, ఒక ఆయనకి వదనారవింద వక్షో, శ్రీ మహావిష్ణువుకి గుండెల్లో ఉంటుంది. గుండెల్లో ఉంటుందంటే ఇక్కడ పెట్టుకుంటాడని. విష్ణువు స్థితికారుడు. స్థితికారుడు అంటే పరిపాలనాంశయందు ఉంటారు ఆయన. ఇప్పుడు పరిపాలనాంశ కలిగిన వాడికి గుండెలలో కారుణ్యం ఉండాలి. దయలేని పరిపాలకుడు ఎటువంటి వాడు అంటే, వాల్మీకి మహర్షి రామాయణంలో మారీచుడితో అరణ్యకాండలో మాట చెప్పిస్తారు, చాలా అద్భుతంగా అంటారు ఆయన ఆ మాట. రావణ, నువ్వు ఉన్నావు, రాముడు ఉన్నాడు, మీ ఇద్దరికి తేడా ఏమిటో తెలుసా? రాముడు పిల్లల వెనక తండ్రిలా నడుస్తాడు, నువ్వు మేకల వెనక తోడేళ్ళలా నడుస్తావు అన్నాడు. పిల్లల వెనక తండ్రి నడిచి ఎవరైనా పిల్లాడు సరిగా నడవకపోతే ఓ మొట్టికాయ కొట్టాయి ఇట్లాడు, అలా పక్క వెళ్ళకు, మారిపోతావు, అటు ఇటు వెళ్ళిపోతాయి అంటాడు. తండ్రి మొట్టికాయ కొట్టడంలో కొడుకుకి రక్షణ ఉంది. తోడేలు మేకల వెంట తిరగడంలో ఓ మేక గల్లంత అయిపోతుంది. నీ పరిపాలన అటువంటిది అంటాడు. కాబట్టి పరిపాలకునికి దయ ఉండాలి. పరిపాలకుని యందు దయ గుండెలలో ఉండాలి.
అందుకని అమ్మవారు వక్షస్థలంలో ఉంటుంది లక్ష్మీదేవి. పరమేశ్వరుడికి వామార్థ భాగమునందు ఉంటుంది. అంటే శక్తిగా ఆయన శరీరంలో సగభాగం ఆవిడే కలిసిపోయి ఉంటుంది. ఎందుకనంటే ఆయన చెయ్యవలసిన కార్యం అటువంటిది కనుక. ఇది అమ్మా పురుషత్రితయే తేదా పురంధ్రి రూప త్వమేవ కామాక్షి, నువ్వేనమ్మా ఇవన్నీ 3 రూపాలు అని మూకశంకరులు అంటే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అని పోతన గారు అంటారు. పోతన గారి దదోశీలి మహానుభావుడు, గొప్ప శ్రీ విద్యా విశారదుడు. ఆయన పద్యం అంతా పెద్ద హడావిళ్ళ కనపడుతుంది. ఇంతా చేసి ఆ పద్యం అంతా ఆయన చేసిన గొప్ప చమత్కారం ఏమిటో తెలుసండి. ఇంతా చేసి అంటే తక్కువని కాదు నా ఉద్దేశం. ఒక మహామంత్రాన్ని పద్యంగా మార్చారు. శంకరులు నాగేంద్రహారాయ త్రిలోచనాయ చేసినట్టే పోతన గారు ఒక మహామంత్రాన్ని తీసుకొచ్చి పద్యంగా మార్చేశారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది మొట్టమొదట అనాలి కాబట్టి భాగవత ప్రారంభంలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అండం మానేసి దాన్ని పద్యంగా తిప్పారు. మహత్వ ఓం, కవిత్వ ఐం, మహత్వ కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం, ఈ 4ంటికి 4 బీజాక్షరాలు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని పద్యం కింద తీసుకొచ్చారు మహానుభావుడు పోతన గారు. అందుకే విజయవాడ కనకదుర్గమ్మ రాజద్వారాన్ని ఇప్పటికీ పట్టుకుంది ఆ పద్యం. మహానుభావులు తెలుగు నేల మీద పోతన గారు లాంటి కవి పుట్టినందుకు మనం నిజంగా సాష్టాంగదండ ప్రణామం చెయ్యాలి. అంత భాష మీద గౌరవం ఉన్నవాళ్ళం మనం. సరే, మహానుభావుడు భృగువు శ్రీ మహావిష్ణువుని చూసి లక్ష్మిని పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఇక ఆయన ఏమనలేదు. ఎంత కోపం వచ్చేసిందంటే కోపానికి వశుడైపోయిన వాడు ఏం చేయడు. రామాయణం సుందరకాండలో వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్ గురువునపి. ఆ క్రోధం వచ్చినవాడు గురువును కూడా చంపేస్తాడు. అందుకే తిన్నగా వెళ్ళి తన కాలెత్తి లక్ష్మీదేవి ఉన్న స్థానాన్ని తన్నాడు ఆయన. అది కారణం. వక్షస్థలం మీద ఒక్క తాపు తన్నాడు. చిత్రం ఏమిటంటే కోపానికి ఒక లక్షణం ఉంటుంది, నేనేదో చేసేసాను అది తీరిపోతుంది. కాబట్టి ఇప్పుడు శాంతపడ్డాడు. అమ్మయ్యా అని నించున్నాడు. శ్రీ మహావిష్ణువు పరిపాలకుడు నేను మీతో మనవి చేస్తూ వస్తున్నాను కదా. పరిపాలనాంశయందు ఎప్పుడూ ఉండవలసిన లక్షణం ఏమిటంటే మొట్టమొదట తాను సహనాన్ని కోల్పోకూడదు. తాను సహనాన్ని కోల్పోయాడు అనుకోండి, ఉత్తర క్షణంలో మీ ఆలోచన క్రీనీడ కమ్మేస్తుంది. మీరు వెంటనే అదొక కళ్ళజోడు పెట్టేసుకుంటుంది. ఆ కళ్ళజోడులోంచే చూస్తుంది మీకు కోపం వస్తే. మీరు సహేతుకంగా ఆలోచించారనుకోండి, ఓ ఇది కారణం కదా అని యథార్థాన్ని మీకు గోచరింపచేస్తుంది. ఆయన చాలా ఓర్పు ప్రదర్శిస్తారు. నేను మీతో మనవి చేసింది ఇదే. వెంకటేశ్వరావతారం నోటితో మాట్లాడదు. వెంకటేశ్వరావతారం ఆవిర్భావంలో సందేశం ఇస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరయే నమః. వీరుడైన ఆ బలి విశ్వరూపుడైన శ్రీహరి యొక్క నాడులలో నదులను, గోళ్లలో రాళ్లను, బుద్ధియందు స్వయంభువైన బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రియాలయందు దేవతాగణాలను మరియు మహర్షులను, దేహమందు చరాచరములైన సకల ప్రాణులను కూడా చూశాడు. సర్వము తానే అయి ఉన్న ఆ శ్రీహరియందు ఈ జగత్తును చూసి రాక్షసులందరూ భయభ్రాంతులైపోయారు. సహించటానికి సాధ్యం కాని సుదర్శన చక్రము, పిడుగు వంటి ధ్వనిని చేసే శార్జ్ఞధనస్సు, మేఘగర్జన వంటి ధ్వనిని చేసే పాంచజన్యమనే శంఖము, గొప్ప వేగం గల
కౌమోదకి అనే గద, 100 బుడిపెల డాలుతో కూడిన విద్యాధరమనే నందకము అంటే కత్తి, తరిగిపోని బాణాలు గల ఉత్తమమైన అమ్ముల పొదలు, లోకపాలకులైన సునందుడు, నందుడు మొదలైన గొప్ప విష్ణు సేవకులు కూడా తమ తమ స్థానాల్లో ఆ సర్వేశ్వరుడి సేవ కోసం సిద్ధంగా ఉన్నారు. ఓ మహారాజా, శ్రీహరి దర్శించిన కిరీటము అంటే ధరించినటువంటి కిరీటము, నువ్వు దర్శించావు కదా ఆ కిరీటాన్ని, భుజపురులు, చేప ఆకారంలో ఉండే కుండలాలు, శ్రీవత్సమనే పుట్టుమత్స, కౌస్తువ మాణిక్యము, మొలనూలు, వస్త్రము అంత బాగా మురిసిపోతున్నాయి. ఆయన ధరించిన వనమాల చుట్టూ 9 వరుసలుగా తిరగసాగాయి. పెద్ద అడుగులు గలవాడు, గొప్ప పరాక్రమశాలి అయిన ఆ శ్రీహరి ఒక కాలితో బలచక్రవర్తి ఆధీనంలో ఉన్న భూలోకాన్ని, శరీరంతో ఆకాశాన్ని, బాహులతో దిక్కులను ఇవన్నీ కూడా ఆక్రమించాడు. ఆ శ్రీహరి 2వ అడుగును వెయ్యగా స్వర్గం ఆయనకు స్వాధీనమైనది. ఇక 3వ అడుగు వేయటానికి బలికి చెందినది అంటూ ఏ కొద్దిగా కూడా కనిపించలేదు, మిగలలేదు. శ్రీహరి వేసిన ఆ పెద్ద అడుగు మహర్లోక, జనలోక, తపోలోకాలను దాటి సత్యలోకాన్ని చేరుకుంది. ఇంతటితో 8వ స్కందంలోని 20వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 21వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో వామనమూర్తి బలిచక్రవర్తిని బంధించటము తెలుపబడింది. శ్రీ సుకుమహర్షి ఇలా చెప్పసాగాడు. ఓ పరీక్షణ్ మహారాజా, ఆ త్రివిక్రముడి పాదాల గోళ్లు చంద్రవంకల్లాగా ఉన్నాయి. ఆ గోళ్ల కాంతిలో సత్యలోకము, స్వయంభువుడైన బ్రహ్మదేవుడు కూడా వెలవెలబోయాడు. ఆ కాంతిలో మునిగిపోయిన బ్రహ్మదేవుడు ఆ పాదానికి ఎదురు వెళ్ళాడు. మరీచి మొదలైన మహర్షులు, నారదుడు మొదలైన నైష్ఠిక బ్రహ్మచారులు, సనందనుడు మొదలైన యోగులు కూడా ఆ పాదానికి ఎదురు వెళ్ళారు. వేదాంగాలు, ఉపవేదాలు, యమ నియమాలు, న్యాయశాస్త్రము, ఇతిహాసములు, పురాణములు, సంహితలు సత్యలోకంలో రూపాన్ని ధరించి నివసిస్తాయి. ఇంతేకాకుండా యోగము అనే వాయువుతో ప్రజ్వలింపచేయబడినటువంటి జ్ఞానమైనటువంటి అగ్నిలో తమ కర్మలను దగ్ధం చేసుకున్న యోగులు కూడా అక్కడే ఉంటారు. వీరందరూ ఆ భగవంతుడి పాదానికి నమస్కరించారు. స్వయంభుడైన బ్రహ్మదేవుడి సత్యలోకం కోర్కెలు తీరటం కోసం చేసేటువంటి కామ్య కర్మలతో లభించదు. శ్రీహరి పాదాన్ని స్మరించిన మహిమతో యోగులు ఆ లోకాన్ని పొందారు. తర్వాత పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు విజృంభించి ఎదిగిపోతున్న హరి పాదానికి స్వయంగా అర్ఘ్యమిచ్చి భక్తితో పూజించి స్తుతించాడు, అభిషేకం చేశాడు. ఓ మహారాజా, ఆ బ్రహ్మదేవుడి కమండలంలోని నీరు పెద్ద అడుగులు వేసిన శ్రీహరి యొక్క పాదాలను కడగటంతోనే పవిత్రమై స్వర్గలోకంలో గంగానది ప్రవహించింది. అదే ఆకాశం నుండి జారి భగవంతుడైన శ్రీహరి యొక్క స్వచ్ఛమైన కీర్తిలాగా ముల్లోకాలను పవిత్రం చేస్తుంది. ఇలా విశ్వరూపాన్ని చూపించిన శ్రీహరి తన మహిమను ఉపసంహరించి వామన రూపుడయ్యాడు. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, లోకపాలకులు తమ అనుచరులతో కలిసి తమ నాథుడైన హరిని ఎంతో ఆదరంతో పూజించారు. అర్ఘ్యపాద్య స్నాన ఆచమనీయాలనే ఉపచారాలను పరిమళభరితమైన నీటితో ఆయనకు సమర్పించారు. సుగంధ ద్రవ్యాలను ఆయనకు పూజ చేశారు. దీపాలతోనూ పూజించారు. పేలాలు, అక్షతలు, దూర్వాంకురాలతో పూజించి పళ్లను నైవేద్యం పెట్టారు. జయ జయాధ్వనాలను చేస్తూ ఆయన పరాక్రమం యొక్క మహిమను తెలిపే స్తోత్రాలతో ఆయనను స్తుతించారు.
నాట్యాలు, వాద్యాలు, గానాలతో ఆయనను ఆరాధించారు. పూజలో భాగంగా శంఖాలను, దుందువులను మ్రోగించారు. అప్పుడు ఎలుగు బండ్లకు రాజైనటువంటి జాంబవంతుడు మనోవేగంతో దిక్కులన్నిటి యందు తిరుగుతూ పెద్ద శబ్దం గల బేరీని వాయిస్తూ పెద్ద ఉత్సాహం జరుగుతున్నట్లుగా శ్రీహరి యొక్క విజయాన్ని చాటాడు. రాక్షసులు మాత్రం తమ రాజు యజ్ఞదీక్షలో ఉండగా 3 అడుగుల భూమిని యాచించి మోసంతో భూమినంతటినీ లాక్కోవటాన్ని సహించలేకపోయారు. చాలా కోపించి ఇలా అన్నారు, ఈ వామనుడు ఇతడు మోసగాళ్లలో గొప్పవాడైన విష్ణువు. ఇది సత్యం. విష్ణువే దేవతల కార్యాన్ని సాధించటం కోసం ఇలా కపట బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. ఇతడు మన శత్రువు, బ్రహ్మచారి వేషంలో ఉన్నాడు. మన ప్రభువు ఇతరులకు దండించవలసిన అధికారాన్ని విడిచిపెట్టి ఉన్న దీక్ష ఇటువంటి సమయంలో ఇతడు వచ్చి దీక్ష సమయంలో వచ్చాడు. ఈ సమయంలో ఎవరికైనా దండించవచ్చు, దండించేటువంటి ప్రభు. కానీ దీక్షా సమయంలో ఎవరిని దండించకూడదు కదా. ఈ దీక్షా సమయాన్ని చూసుకొని వామనమూర్తి వచ్చి 3 అడుగులు తీసుకున్నాడు అని అర్థం. యాచించి ఆయన వద్ద నుండి సకల సంపదలను లాక్కున్నాడు. మన బలిచక్రవర్తి సర్వకాలాల్లోనూ సత్యమే పలికే వ్రతం కలవాడు కదా. ఆయన బ్రాహ్మణుల యందు భక్తి కల దయామయుడు కదా. ఆయన విశేషించి యజ్ఞదీక్షలో ఉండగా అసత్యాన్ని పలకటం కుదరదు కదా. అందువల్ల వీడిని వధించటమే ధర్మం. పైగా ఇలా చేయటం ద్వారా మన ప్రభువుకు సేవ చేసినట్లు అవుతుందని బలి అనుచరులైనటువంటి రాక్షసులు పలుకుతూ ఆయుధాలు పట్టుకున్నారు, వామనమూర్తిని బలి చేయాలని చెప్పేసి. అంటూ, ఓ పరీక్షిత రాజా, బలిచక్రవర్తి వారిస్తున్నా వారు వినలేదు. చెప్పాడు బలిచక్రవర్తి, వద్దు, మీకు తెలియదు, మహావిష్ణువు ఆయన మాయతో వచ్చినవాడు, మీకు తెలీదు, మీ చేత కాదు, రెండోది మీరు చేయటం బాగలేదు అని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళెవరు కూడా అనుచరులు వదలలేదు. అందుకని ఈ సమయంలో మన ధర్మం ఏంటంటే ఇతన్ని వధించడం, అంతే మన ధర్మం. మన ప్రభువును మనం రక్షించుకోవాలి మనం అని చెప్తూ ఉంటే కూడా వాళ్ళంతా పట్టుకొని పైకి వస్తున్నారా అని చెప్తూనే ఉన్నాడు. వద్దండి, చేయొద్దు, మీరంతా చేయకూడదు, అట్లా చేయరాదు అని. కోపంతో శూలాలను అడకతలను పట్టుకొని వాముణ్ణి దండించటానికై, చంపటానికై ముందుకు ఉరికారు. వారిని చూసి విష్ణువు యొక్క అనుచరులు గట్టిగా నవ్వి ఆయుధాలను పైకెత్తి వారిని అడ్డుకున్నారు. విష్ణు భక్తులైనటువంటి విష్ణుచరులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ రాక్షసులు వచ్చేటువంటి చూసి నవ్వుకున్నారు, వాళ్ళని అడ్డగించారు. నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, బలుడు, ప్రబలుడు, కుముదుడు, కుముదాక్షుడు, విక్షక్సేనుడు, పక్షిరాజైన గరుక్మంతుడు, జయంతుడు, శత్రుదేవుడు, పుష్పదంతుడు, సాత్వతుడు అనే వీరందరూ కూడా 10,000 ఏనుగుల బలం కలవారు కదా. వీళ్ళంతా ఊరికే ఉంటారా? వీళ్ళు కూడా వచ్చారండి. నారాయణ నారాయణ, శ్రీధరాయ నమః.